నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ఈరోజు మన ప్రత్యేక చర్చ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య భూసేకరణ కింద వారికి నష్టపరిహారం రాలేదని చెప్పి ఇప్పటికే అటు హైకోర్టుని సంప్రదిస్తున్నారు. దీనిపైన వారికి తగిన న్యాయం జరగట్లేదని చెప్పి పలుసార్లు నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భూసేకరణ చట్టం 2013లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ చట్టం కింద ఏమేమి ఉన్నాయి, ఈ చట్టం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి, అయితే రైతులకు పరిహారం ఎందుకు అందట్లేదు అనే విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ సకినాల రవికుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఆ భూసేకరణ చట్టం గురించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్ చెప్పండి, ముఖ్యంగా మనం రాష్ట్రంలో ప్రధానమైన సమస్యల్లో ఈ భూసేకరణ చట్టం కింద ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ల్యాండ్ ఉన్నాయో దానికి ప్రభుత్వం అవసరాలకు ప్రజల ఉపయోగాలకు ల్యాండ్ తీసుకుంటుంది. కానీ ఎవరైతే రైతుల నుంచి భూసేకరణ చేస్తున్నారో వాళ్ళకి నష్టపరిహారం విషయంలో తగిన న్యాయం జరగట్లేదనే ఒక అబాధ ఉంది. దీనిపైన వాళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. అంటే ఈ 2013 చట్టంలో ఏముంది, ఈ భూసేకరణ చట్టం అంటే ఏందనే విషయాలు మాతో పంచుకోండి. ఓకే అండి. ముఖ్యంగా 2013లో నూతన చట్టం తీసుకురావడం జరిగింది, ల్యాండ్ అక్విజిషన్. గతంలో 1894 ల్యాండ్ అక్విజిషన్ ఉండేది. దానివల్ల రైతులకి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, సరైన నష్టపరిహారం రావడం లేదని అనేక ఉద్యమాలు కూడా జరిగినాయి. సో అందుకని మరి కొత్త చట్టాన్ని 2013లో తీసుకురావడం జరిగింది. అయితే ఈ కొత్త చట్టంలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. చట్టం చేసినప్పుడు మరి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రమణ గారు కూడా అన్నారు, చర్చలు జరగడం లేదని. చర్చ జరిగితే అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తే అప్పుడు ఆ చట్టానికి ఒక మంచి చట్టం ఏర్పాటు చేసే అవకాశం కలుగుతుంది. ఆ చట్ట సభలలోనే సరైన చర్చ జరగకుండా ఈ చట్టాలు చేయడం వల్ల ఇటువంటి సమస్యలు రావడం జరుగుతుంది. సో ఈ 2013 చట్టం కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళలేదు. చాలామందికి ఈ చట్టం గురించి కూడా పూర్తి అవగాహన కూడా లేదు. అందుకనే ప్రధానంగా ఈ సమస్యలు రావడం జరుగుతుంది. అంటే భూసేకరణ చట్టం అనేది 1894లో ఒక చట్టం ఉంది కదా, దాన్ని మార్చి ఇప్పుడు 2013లో తీసుకొచ్చారు. అంటే దీంట్లో ఏమేమి మార్పులు చేర్పులు చేశారు? అదే ప్రధానంగా ఆ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని చేయడం జరిగింది. కానీ కొత్త చట్టంలో కూడా ప్రాక్టికల్గా గ్రామ స్థాయిలో ఏ సమస్యలు ఏర్పడతాయనే విషయం మీద వాళ్ళు పూర్తిగా దాంట్లో చట్టాలలో ఏర్పాటు చేయలేదు. అయితే కొన్ని సెక్షన్లను కొంత మార్పులు చేశారు, వాస్తవమే. కొంత ప్రయోజనకరంగా ఉన్నమాట వాస్తవం. కానీ నష్టపరిహారం విషయంలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ చట్టం చేసినప్పటికీ రాష్ట్రాలకి అధికారం ఇవ్వడం జరిగింది. నష్టపరిహారం విషయంలో మీకు అవకాశం కల్పిస్తున్నాం, మీరు వారి యొక్క భూమి రేటుకి ఒక 1 టైం కానీ 2 టైమ్స్ కానీ లేదా 1.5 టైం కానీ ఎక్కువ అవకాశం డబ్బులు ఇవ్వడానికి మీకు అవకాశం ఇస్తున్నామని చెప్పి దాంట్లో అవకాశం కూడా కల్పించారు. కాబట్టి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా నష్టపరిహారం ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా మరి కేంద్ర భూసేకరణ చట్టంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. మరి ప్రాజెక్టులని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చట్ట సవరణ వెళ్ళడం జరిగింది. కానీ వాస్తవానికి వచ్చేవరకు మరి అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే చట్టం మీద అవగాహన లేక రైతులు కూడా తీవ్రంగా నిరసన వెలియడం అనేది దీని మీద మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రైతులు ఈ వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఒకేసారి వాళ్ళ భూమి పోతుంది అంటే వాళ్ళు నిజంగా కూడా చాలా బాధ ఉంటుంది. కానీ మరి ఆ బాధ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఎప్పుడైతే మనం నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటామో ప్రభుత్వ అధికారులు గ్రామ స్థాయికి పోయి గ్రామ సభలు కండక్ట్ చేసి వాళ్ళందరిలో అవగాహన తీసుకురావాలా. ఇప్పుడు ఇది ఎమినెంట్ డొమైన్ అంటే తప్పకుండా ప్రభుత్వం తీసుకునే అధికారం ఉంది చట్టంలో. భూమి నీదే కావచ్చు, కానీ ఆ భూమిని ప్రభుత్వం తీసుకుంటలేదు, మళ్ళీ ప్రజల అవసరాలకే ఆ భూమిని వాడుతుంటుంది. కాబట్టి ప్రభుత్వానికి తీసుకునే హక్కు ఉంది. కాబట్టి నీవేమైనా నష్టపరిహారం అడగడానికే నీకు హక్కు ఉంది చట్టంలోనే. కాబట్టి సరైన నష్టపరిహారం మాకు ఇవ్వండి అని వాళ్ళు చర్చించుకొని ఒక అవగాహనకు వస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంటే మీరు చెప్పినట్టు ఏదైతే ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం రైతుల నుంచి భూమి తీసుకుంటుంది అన్నారు కదా, అంటే అలాంటి రైతులు ఏదైతే ప్రజల అవసరం కోసం అంటే రాష్ట్రం బాగోగు కోసం రైతులు భూమిని ప్రభుత్వానికి ఇస్తున్నారు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నష్టపరిహారం చెప్పిన విధంగా కానీ ఏదైతే ఇప్పుడు మన తెలంగాణలో తీసుకుంటున్నట్లయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఉండొచ్చు, ఎందుకంటే దాని వాళ్ళు పంటలు పండించడం వల్ల వాళ్ళ కుటుంబ పోషణ ఇదంతా జరుగుతుంది. కానీ దానికి సరైన న్యాయం జరగట్లేదు. అప్పుడు ముందు ప్రభుత్వాలు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నప్పుడు చెప్పిన నష్టపరిహారాన్ని ఇప్పటి వరకు
రైతులకు కూడా ఇవ్వట్లేదని చెప్పి దాదాపు రోజు మనం చూసుకోవచ్చు. తెలంగాణలో మల్లన్న సార్ భూ నిర్వాసితుల సమస్యలు చూసాము. వాళ్ళు హైకోర్టు దాకా వెళ్ళారు, కానీ వాళ్ళకి ఇప్పటికీ తగిన న్యాయం జరగలేదు. అంటే ఇది రైతులకు అవగాహన లేకపోవడం అంటారా, లేదంటే రైతుల మధ్య ప్రభుత్వ అధికారుల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం అంటారా? మీరు మంచి క్వశ్చన్ అడిగాడండి. ఇక్కడ రైతులది కొంత అవగాహన లేకపోవడం అనేది బాధ్యత ఉన్నది, వాళ్ళ మీద కూడా అవగాహన లేకపోవడం అనేది వాళ్ళ తప్పు అయిపోతుంది. సో ఇక్కడ అధికారులు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయకపోవడం కొంత తప్పు జరుగుతుంది. ఇది మనము ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీరిది తప్పి అని 100% వాళ్ళ తప్పు అని మనం అనలేము. సమస్యకు పరిష్కారము 2 సైడ్ల నుంచి ఉంటేనే అప్పుడు ఆ సమస్య రాకుండా మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా ఒక డైల్యూట్ అయిందని చెప్పొచ్చండి చట్టం. ఎందుకంటే సెక్షన్ 4 ఉంది, దాంట్లో సోషల్ అసెస్మెంట్ రిపోర్ట్. అసలు ఈ భూమి తీసుకోవడం అవసరమా లేదా అని ఒక ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా ప్రభుత్వానికి రిపోర్ట్ అడగవలసిన బాధ్యత చట్టంలో పెట్టడం జరిగింది. దాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, తొలగించడం జరిగింది. మన స్టేట్లో అది అప్లికబుల్ కాకుండా చేయడం జరిగింది. ఎందుకంటే దానివల్ల మరి చాలా ఆలస్యం జరుగుతుంది. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఉత్సాహంతో అది ఉంటే ఆ రిపోర్ట్ రావడము, కొందరు ఎగనెస్ట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉందని ముందు జాగ్రత్తతోనే ఆ సోషల్ అసెస్మెంట్ రిపోర్ట్ని రద్దుపరచడం జరిగింది మన దగ్గర. ఇప్పుడు తెలంగాణలో అది లేదు. దానివల్ల వీళ్ళు కావాలనుకున్నప్పుడు వెంటనే వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారు, ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తారు ఫస్ట్. సో ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినాక వారు ఆబ్జెక్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ ఆబ్జెక్షన్స్ వాళ్ళు పెట్టుకోవడం లేదు, వాళ్ళు తెలవడం లేదు. వీళ్ళు పత్రికల్లో ఇస్తారు. తర్వాత కొత్త చట్టంలో చాలా చక్కగా పెట్టారు. తెలుగు పత్రికలో కూడా ఇవ్వాలి, 2 పత్రికలలో ఇవ్వాలి, ఒకటి తెలుగులో ఉండాలి. తర్వాత గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో ప్రచారం చేయాలి. ఇట్లా భూసేకరణ ఈ సర్వే నెంబర్ల ప్రకారం ఇంత ఎక్స్టెంట్ మేము తీసుకుంటున్నాం ప్రభుత్వం అని ఆ విధంగా అక్కడ కూడా ప్రచారం చేయాలి. వెబ్సైట్లలో పెట్టాలి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, సో వెబ్సైట్లో కూడా పెట్టాలి. తర్వాత భూమి ఎక్కడైతే వీళ్ళు భూమి సేకరణ చేస్తున్నారో అక్కడ కూడా పెట్టాలి నోటీస్ బోర్డు. ఈ భూములు మేము ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు కోసం తీసుకుంటుందని అక్కడ కూడా పెట్టాలి. కానీ ఇది ప్రాక్టికల్గా జరగడం లేదు. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే వాళ్ళు ఏదో ఫార్మల్గా చేస్తున్నారు, జస్ట్ పేపర్లు ఇస్తున్నారు. ఇప్పుడు రైతులకి ఎక్కడ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయండి, వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటాయి, అవగాహన ఉండదు వాళ్ళకి. మరి తెలుగు పేపర్లో ఇస్తారు. ప్రతి ఒక్క రైతు పేపర్ రోజు చదువుతుంటారా? చదవరు. సో వాళ్ళకి తెలవడం లేదు. వీళ్ళు తీసుకున్న ఎప్పుడు తెలుస్తుంది అంటే వీళ్ళు ఆఫీసర్లు భూమి మీద పోయి మేము ఈ భూమి తీసుకుంటున్నామని కొలతలు వేసినప్పుడు మా భూమికి మీరు ఎట్లా వస్తారని అప్పుడు వాళ్ళు రివోల్ట్ అవుతున్నారు. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఇదంతా సుమారు 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఒకరు అర్ధరాత్రిపై భూమి తీసుకోలేదు ప్రభుత్వం కూడా. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తారు, ఆ తర్వాత ఆబ్జెక్షన్ తీసుకుంటారు, ఆ తర్వాత డిక్లరేషన్ ఉంటుంది, 1 ఇయర్ లోపు డిక్లరేషన్ చేయాలి. డిక్లరేషన్ చేసిన తర్వాత అవార్డు పాస్ చేసిన 1 ఇయర్ టైం ఉంటుంది. ఆ 1 ఇయర్ టైము సరిపోకపోతే ప్రభుత్వంతో సంప్రదించి ఎక్స్టెండ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ సమయం అంతా వాళ్ళు రైతులు గుర్తించలేక వాళ్ళు భూమి మీదకి వచ్చి చేసినప్పుడు మాత్రమే వాళ్ళు రివోల్ట్ అవుతున్నారు. అప్పుడు దాని మీద వాళ్ళు కోర్టుకు పోతున్నారు. కోర్టుకు పోతే కోర్టు ప్రొసీజర్ ప్రకారం పోతుంది, చట్ట ప్రకారం పోతుంది. హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు తీర్పులు ఇవ్వలేరు. అప్పుడు హైకోర్టు పోయినా మాకు న్యాయం జరగలేదు అని మళ్ళీ వీళ్ళు బాధపడుతున్నారు. కోర్టులో కూడా వీళ్ళు బదనాం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే చట్టం మీద అవగాహన పెంచుకొని ప్రాథమిక స్టేజ్ నుంచి ఆబ్జెక్షన్ చేస్తే వీళ్ళకి మంచి నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ అని ఒక భూమి పోతే భూమి ఇవ్వాలని, భూమి పోయిన వాళ్ళకి కంపెనీస్ ఇట్లా పెడితే ఉద్యోగాలు ఇవ్వాలని, అక్కడ ఎవరైనా ఆ భూమి మీద బతికిన కార్మికులు ఉంటే వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఎన్నో అవకాశాలు కల్పించడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి ₹1,00,000 ₹50,000 ఇమీడియట్ రిలీఫ్ కింద కూడా ఇవ్వాలని రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ అవార్డని సపరేట్గా పాస్ చేయాలని కొత్త చట్టంలో ఉంది. సో చాలా వరకు చట్టం ఉద్దేశం మంచిగా ఉంది, కానీ ఆచరణలో విఫలమవుతుంది. కాబట్టి ముఖ్యంగా రైతులు ఈ భూసేకరణ చట్టం మీద అవగాహన పెంచుకొని ప్రాథమిక స్థాయిలో వాళ్ళు ఆబ్జెక్షన్స్ పెట్టుకుంటే వాళ్ళు మంచి నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్నారు కదా చట్టం బాగానే ఉంది, కానీ ఇది మా అమల్లోకి వచ్చేసరికి సరిగా అమలు కావాలి. అంటే దీనికి కారణం ఏంటంటారు? మీరు చెప్పినట్టు రైతులకు అవగాహన అంటే వాళ్ళు పంటలు పండించుకొని ఊళ్ళలో ఉండేవారు, వాళ్ళకి చట్టాల గురించి తెలియదు. అసలు ఈ భూసేకరణ చట్టం కొత్తది 2013 ఉందనేది కూడా చాలా మందికి తెలియకపోవడం. అంటే ఎవరిది తప్పిదం ఎవరు? అటు ప్రభుత్వం అంటారా, ఇటు రైతులదండి? ఇప్పుడు చట్టాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుందండి. కాకపోతే మన దేశంలో ఇప్పటికి కూడా 10% మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పర్సంటేజ్ ఉంది. అక్షరాస్యత తీసుకుంటే రికార్డ్ ప్రకారంగా వాళ్ళు 65 to 75% అంటున్నారు. అది బిలో 10th క్లాస్ వరకు పేపర్ చదివే స్థాయి లేని వాళ్ళని కూడా కౌంట్ చేస్తే సిగ్నేచర్ పెట్టేటోళ్ళని కూడా తీసుకొని అక్షరాస్యత చూపిస్తున్నారు. ఇది మన దేశంలో ఇప్పటికి కూడా చాలా బాధాకరం. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా లిటరసీ లేకపోవడం అనేది ప్రధానమైన లోపం.
ముఖ్యంగా మరి ఆ విధంగా లిటరసీ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంగ్లీష్లో ఉన్న ఈ చట్టాలు అర్థం కాకపోవడం ఒక బాధ. అందుకని ప్రాంతీయ భాషలో చట్టాలని చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర చట్టం అయినప్పటికీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో దాన్ని తర్జుమా చేస్తే అది కొంతవరకు సామాన్య మానవుని దగ్గర పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు గ్రామ స్థాయిలో, తాలూకా స్థాయిలో మున్సిపల్ కోర్టులు, జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్స్ ఉన్నాయి. అక్కడ లీగల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ ప్రాథమికంగా ఈ చట్టాల గురించి తెలియజేయాలి. గ్రామస్థాయికి పోయి జడ్జెస్ గ్రామస్థాయికి పోయి కూడా మీటింగ్స్ కండక్ట్ చేయమని మనకు ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం వాళ్ళు కూడా పోయి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అప్పుడు వాళ్ళలో కొంత మార్పు వచ్చేసి వాళ్ళు కూడా చట్ట ప్రకారంగా అప్లికేషన్లు సెక్షన్స్ ప్రకారంగా ఎప్పుడు పెట్టాలి, ఆబ్జెక్షన్స్ ఎప్పుడు మనం కోరాలి, అవార్డ్ ఎంక్వైరీలో ఎలా పార్టిసిపేట్ కావాలి, అవన్నీ కూడా వాళ్ళు అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా కూడా అధికారులు కూడా కొంత తప్పు ఉందండి. వీళ్ళు తొందరపడుతున్నారు. ప్రభుత్వం చేయమనగానే ఆ చట్టాన్ని పక్కకు పెట్టేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా వీళ్ళు కూడా ఆవేశంగా పోయి చేయడం వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో బోత్ సైడ్స్ ఉన్నాయి. వాళ్ళకి అవగాహన లేకపోవడం అనేది బాధాకరం. అది మనం ఈ రోజు ఒక రోజే వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేము. సో అధికారులు మార్పు రావాలి. అధికారులు తప్పకుండా ఆ విషయాలని రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. మనం వాళ్ళ దగ్గర పోవడం ఎందుకు అని అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ భూమిని మనం తీసుకుంటున్నాం, వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నారు, వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి. సో కాబట్టి చెప్పడంలో తప్పు లేదు. నేను ఐఏఎస్ ఆఫీసర్ని, నేను రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ని, నేను వాళ్ళ దగ్గరికి పోవడం ఏంది అనే ఇగోస్ వీళ్ళలో ఉంటే తప్పకుండా ఈ ప్రజలు రివోల్ట్ అవుతారు. కాబట్టి వీళ్ళలో ఆ మార్పు రావాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా వీళ్ళు గ్రామస్థాయికి పోయి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఆ విధంగా పోతే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వము ఏదైతే రైతుల నుంచి భూసేకరణ చేస్తుంది కదా, అంటే అది ఒకవేళ భూసేకరణ ఈ పరిధిలో ఉన్న ల్యాండ్ భూసేకరణ కింద ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుంది అన్నప్పుడు ఎలాంటి ప్రొసీజర్ అమలు చేస్తారు? అసలు ప్రజలు అంటే రైతులకు ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు? ఒకవేళ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళకు నష్టపరిహారము ఎప్పటిలోపు ఇస్తారనేది యాక్ట్లో ఉందని చెప్తారా? ఎగ్జాక్ట్లీ. పాత చట్టంలో ఎన్ని రోజులలో అమౌంట్ ఇవ్వాలని లేదండి. ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే మీరు అమౌంట్ ఇస్తారో ఇచ్చిన తర్వాతనే భూమిని పొసెషన్ తీసుకోవాలి. అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. డబ్బులు ఇచ్చినాకనే స్వాధీనం చేసుకోవాలి. ఇంకొకటి మంచిగా ఉందండి ఈ చట్టంలో, ఎప్పుడైతే ప్రభుత్వం ఆ భూమి కావాలనుకుంటుందో, ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో, అంటే ఫలానా డిపార్ట్మెంట్ వారికి ఈ భూమి కావాలి, అంటే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి, ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు భూసేకరణ అధికారికి, రెవెన్యూ డివిజనల్ అధికారికి, రెవెన్యూ వాళ్ళే ఉంటారు భూసేకరణ అధికారిగా, వీరికి ఒక రిక్విజేషన్ పంపుతారు. మాకు ఈ భూమి అవసరం ఉందండి ప్రజోపయోగలతోము అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు దీనికి ప్రాథమికంగా అంచనా వేసి ఈ భూమి మనం తీసుకోవాలని ప్రభుత్వం సుమారు 100 కోట్లు 200 కోట్లు ఇంత అవుతుంది అని చెప్పి వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు డిపాజిట్ చేయాలి ఆ అమౌంట్ని ముందే. డిపాజిట్ చేసిన తర్వాతనే వీళ్ళు నోటిఫికేషన్ వెళ్ళాలి. అది చట్టంలో చాలా చక్కగా పెట్టారు. తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాతనే భూమిని స్వాధీనం చేసుకోవాలని ఉంది చట్టంలో. అయితే వీళ్ళు డబ్బులు ఇవ్వకముందే స్వాధీనం చేసుకుంటున్నారు పోయి. అంటే ఎందుకు జరుగుతుంది? అది అధికారుల లోపం అండి. అది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని అత్యుత్సాహంతో ఈ విధంగా చేస్తున్నారు. అది చాలా తప్పు. దానికి ఈరోజు న్యాయస్థానాలకు వాళ్ళు ఆశ్రయిస్తే తప్పకుండా స్టే లభిస్తుంది. ఆ విషయంలో చట్టానికి వ్యతిరేకంగా అధికారులు మూవ్ అయినప్పుడు తప్పకుండా హైకోర్టు రెడ్ పిటిషన్ ద్వారా వాళ్ళ న్యాయం జరిపిస్తుంది. స్టేలు ఇస్తున్నారు. న్యాయం జరుగుతలేదని కాదు, హైకోర్టులో తప్పకుండా వారు న్యాయం. మీరు ఇంతకుముందు అన్నారు కదా, రైతులకు దీనిపైన అవగాహన లేకుండా కోర్టులకు ఎక్కడం వల్ల ఇబ్బందులు గురవుతున్నాయి. ఏదైతే ప్రభుత్వ అధికారులు చెప్తున్నారో, మీరు ఇప్పుడు ల్యాండ్ ఇచ్చేసారనుకో మీకు డబ్బులు వచ్చేసాయి, మీకు అకౌంట్లలో ఉన్నాయని చెప్పేస్తున్నారు. రైతులు మాకు వచ్చేసాయంటే వాళ్ళ ల్యాండ్లు ఇప్పుడు ఏదైతే ఉన్న ఇండ్లను కూడా ఇప్పుడు మనం మల్లన్న సాగర్ చూడొచ్చు, వాళ్ళు ఉన్న నివాస స్థలాలను కూడా అక్కడ వదిలేసేసి పక్కన ఎక్కడో ఖాళీగా ఉన్న స్థలాల్లో తీసుకొని వాళ్ళకి ఏదో అలా నిర్వాసితులకు వాళ్ళకి ఇచ్చారో లేదో కూడా తెలియదు, కానీ వాళ్ళు అక్కడ ఉంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకి ఇప్పటివరకు పరిహారం రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టులు ఎమ్మట చాలా వాళ్ళ కోర్టుకు వెళ్ళి కోర్టుకు అయ్యే డబ్బులు ఖర్చులు కూడా వాళ్ళ దగ్గర లేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు దళారులు ఏంటంటే ఈ రైతులను రెచ్చగొట్టి మోసం చేసే పరిస్థితి కూడా ఉంది కదా, దీనిపైన మీరేమంటారు? ఎస్ కరెక్ట్ అండి. ఇట్లా ఇప్పుడు దళారీ వ్యవస్థ కూడా కొంత ఇబ్బంది ఉంది. వీళ్ళు ఎప్పుడైతే భూములు కోల్పోతున్నారని తెలిసి కూడా వచ్చి వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి ఇక్కడ భూములు కొంటున్నారు. అదొక సోషల్ ఎబిల్. అది మనము దాన్ని ఏమీ చేయలేకపోతున్నాము. అది రైతులు ఎడ్యుకేటెడ్ అయితే తప్పకుండా దానికి సమస్య పరిష్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు డబ్బులు మీరు అన్నట్టు చెక్స్ మొత్తం డబ్బు డిపాజిట్ అయ్యి ఉంది, చెక్కులు కూడా రెడీ చేసి చూపిస్తే వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంత అవగాహన లేక రైతుకు కూడా వారు ఇప్పుడు సపోజ్ మార్కెట్ వాల్యూ అంటారు. మార్కెట్ వాల్యూ అంటే మనం జనరల్గా అందరం అనుకునేది ఏంటంటే బయట 30 లక్షలు నడుస్తుంది, 40 లక్షలు నడుస్తుంది అని ఊర్లో ప్రచారంలో ఉంటుంది. దట్ ఈజ్ నాట్ మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ. రిజిస్ట్రేషన్ ఆఫీసులో
ఆ ప్రాంతంలో గత 3 సంవత్సరాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లు అన్నింటినీ పరిశీలించి రికార్డులని దాన్ని అందరిని బ్యాలెన్స్ చేసేసి హయ్యెస్ట్ రేట్ని అక్కడ ఏది ఉందో దాన్ని తీసుకొని వీళ్ళకి పరిహారం ఫిక్స్ చేయమంటారు. సుమారు గ్రామాల్లో ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో తీసుకుంటే హయ్యెస్ట్ రేటు హైదరాబాద్ సరౌండింగ్స్ వదిలిపెడితే మొత్తం తీసుకున్న 10 lakhs కూడా లేదు. 6 lakhs, 8 lakhs, 10 lakhs. తర్వాత మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే అభిప్రాయాలు కూడా లేవు చాలామందికి. అది మళ్ళీ గవర్నమెంట్కి 50,000 కట్టాలి, 1,00,000 కట్టాలి అని చెప్పి తెల్ల కాగితాల మీద రాసుకోవడం ఉండే గతంలో అలవాటు. ఇప్పుడు కొంత మారుతున్నారు రైతులు. కంపల్సరీ ఇప్పుడు భూమి అమ్మితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద దానికి 100% సొలేషియం కలపాలని ఉంది చట్టంలో. సొలేషియం అంటే నష్టపరిహారమే. ఇప్పుడు 1,00,000 రూపాయలు సపోజ్ మనకు ఆయనకు 5 లక్షలు ఒక ఎకరం ఉందండి రిజిస్ట్రేషన్ వాల్యూ. సో 5కి సొలేషియం 10 లక్షలు అవుతుంది. సో 5కు 1.5% ఎబోవ్ ఇవ్వాలని తెలంగాణలో ఉంది. సో 5కు 5 10, 10 తర్వాత 2.5 లక్షలు, 12.5 లక్షలు. ఆ సొలేషియం కలిపితే మళ్ళీ 17.5 లక్షల రూపాయలు అవుతుంది. అలా ఉంటుంది. అయితే వీళ్ళు అట్లా చేయడం లేదు అధికారులు. ఓవరాల్గా వాళ్ళతో నెగోషియేషన్ చేస్తున్నారు ఇంకా. అయితే నెగోషియేషన్స్ అనేది తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ చేసి తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. కాన్సెంట్ అవార్డు అంటారు దాన్ని. దానికి కూడా రీహాబిటేషన్ ఇవ్వాలని ఉంది. అట్లా ఇవ్వకుండా మీకు 10 lakhs ఇస్తాము, ఒక ఉద్యోగం ఇస్తాము అని చెప్పి క్లోజ్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడి. వాళ్ళు ఫస్ట్ అధికారులు వచ్చి ఒత్తిడి చేయగానే అక్కడ పోలీస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు, రెవెన్యూ ఆఫీసర్ అని వాళ్ళు గొడవ చేస్తారండి, మీరు రావాలని వీళ్ళు వస్తారు. వాళ్ళందరూ ఒత్తిడి చేసేవారు అక్కడ ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్న తర్వాత అడ్వకేట్ల ద్వారా ఎడ్యుకేట్ కావడము, లేకపోతే సాటిస్ఫై కాకపోవడం, వాళ్ళ బంధువులు ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఉండి అరే మీరు ఇలా ఎందుకు ఒప్పుకున్నారు, అంత తక్కువ ఎట్లు ఇస్తారు అని అడిగేవారు. వీళ్ళు రివోల్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏమంటారు, ఒకసారి నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వు తీసుకోవాల్సిందని అధికారులు అంటున్నారు. అక్కడ గొడవలు అవుతున్నాయి. గొడవలు అన్ని దిక్కులు కావు. ఎప్పుడైతే అధికారులు సమన్వయంగా మంచి చట్ట ప్రకారంగా చేస్తే రైతులు కూడా అవగాహన పెంచుకొని కరెక్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఆబ్జెక్షన్స్ పెట్టుకుంటే ఈ సమస్యలు ఈ గొడవలు జరగవు. అది విషయం. ఈ భూసేకరణ చట్టం కింద రైతుల భూమి కానీ ఏదైనా ల్యాండ్ కానీ తీసుకుంటుంది, గవర్నమెంట్ తీసుకుంటుంది కదా. ఇదంటే ఇష్ట ప్రకారం రైతుల ఇష్ట ప్రకారం తీసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే గవర్నమెంట్కి ప్రజా అవసరాల నిమిత్తం ఆ ల్యాండ్ కంపల్సరీ కావాలని చెప్పేసి తీసుకొని బలవంతంగా కూడా తీసుకునే అవకాశం? ఎస్ అండి. కొత్త చట్టంలో ప్రభుత్వానికి అధికారం ఉంది, వాళ్ళ కాన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే కొత్త చట్టంలో క్లియర్గా కాన్సెంట్ అవ్వడం లేదు, ఒప్పించి చేసుకునేది లేదు. కాకపోతే మన తెలంగాణ ప్రభుత్వం అమెండ్మెంట్ తీసుకొచ్చి కాన్సెంట్ అవార్డు కూడా ఇప్పుడు పాస్ చేస్తున్నది. దాంట్లో కూడా నష్టపరిహారం సేమ్. తర్వాత రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ అంటే పునర్గా నిర్మాణం చేయడం, వీళ్ళకి కల్పించే వసతులు కల్పించడం అనేది సేమ్ చట్టం ప్రకారం వీళ్ళు ఫాలో అవుతున్నారు. దాంట్లో తేడా లేదు. ఇప్పుడు భూసేకరణ చట్టం కింద రైతుల గురించి డిస్కస్ చేస్తాము, రైతుల ల్యాండ్కి సంబంధించింది. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఆధీనంలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, అలాంటి ల్యాండ్ ఉంటాయి. అలాంటి వాటిని తీసుకునే విషయంలో ప్రభుత్వం అంటే ఏమేమి ఉంటాయి దానికి తీసుకునే ప్రొసీజర్స్? ప్రభుత్వము కావాలని తీసుకుంటే దానికి నష్టపరిహారం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫారెస్ట్ ల్యాండ్ కింద తీసుకుంటే ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవడానికి లేదండి చట్టంలో. ఫారెస్ట్ ల్యాండ్ సపరేట్ యాక్ట్ ఉంది వాళ్ళకి. అప్పుడు అది మళ్ళీ దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అది అలా లేదు. అందుకని జనరల్గా వీళ్ళు ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేస్తున్నారు. ఇంకేమన్నా సరే, అయితే ముఖ్యంగా అవగాహన పెంచుకోవాలి. తర్వాత గ్రామ స్థాయిలో ఉన్న, తాలూకా స్థాయిలో ఉన్న అడ్వకేట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు కూడా అవసరమైతే ప్రజలకు, మనది కూడా ఇండిపెండెంట్ ప్రొఫెషన్, మనము నలుగురిని ఎడ్యుకేట్ చేస్తే లీగల్గా మనకు కూడా మంచిదే. ఒక అడ్వకేట్గా మన విధి నిర్వహణలో మనం కూడా కొంత ప్రజాసేవ చేసినట్టే. చట్టాల మీద అవగాహన లేకపోతే చట్టాలు కల్పించడం అనేది, దాని కమిటీస్ కూడా ఉన్నాయి, జడ్జెస్ కూడా ఉన్నారు. కింది స్థాయిలో అడ్వకేట్ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. అంటే ప్రజలకు ఇప్పుడు ప్రజల నుంచి తీసుకుంటున్న ఏదైతే ఉన్నాయో భూసేకరణ కింద చేస్తుందో ముందు ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యత కదా. ప్రభుత్వం అనేది ఫస్ట్ అవగాహన కల్పించాలి. ఏంటి అనేది మీ దగ్గర తీసుకుంటున్నాం, దానికి ఎందుకోసం ఉపయోగిస్తున్నాము, మీ ల్యాండ్కి ఒకవేళ మీరు తీసుకున్న ల్యాండ్కి పరిహారాన్ని ఇస్తాము, ఇంత ఇది మీరు చెప్పినట్టు ఏదైతే ముందుగా అమౌంట్ ఫిక్స్ చేసింది మీకు ఇచ్చిన తర్వాతనే నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించిన తర్వాతనే మేము ల్యాండ్లో మిగతా కార్యక్రమాలు ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో దాన్ని మొదలు పెడతామని చెప్తారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యము, లేదంటే రైతులకు వీళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్, రైతులకు అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు చెప్పేది సరిగా అవగాహన లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కదా. రైతులకు ఒకవేళ అంటే ప్రభుత్వమే ఒకవేళ ట్రైనింగ్ కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే భూసేకరణ చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో ముందుగానే వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అంట. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా చక్కగా ప్రశ్న అడిగారు. వీళ్ళు చేయాలండి. మున్సిపాలిటీస్ ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి, గ్రామ సభలు కండక్ట్ చేయాలా, చేసి చెప్పాలా మొత్తం. అసలు ఇది ఇంగ్లీష్లో ఉంటుంది ఈ చట్టం,
తెలుగులో బ్రీఫ్గా ఆ రైతులకు అవగాహనట్టు ఇగో బాబు ఈ విధంగా మేము నోటిఫికేషన్ ఇస్తాము, అప్పుడు మీరు ఆబ్జెక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదా ఈ గ్రామంలో ఇంత ధర ఉంది, మేము ఇంత ధర ఇవ్వబోతున్నాం, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. కాకపోతే మా భూమి మీరు తీసుకోవద్దండి అంటారు ఫస్ట్ తెలియక, కానీ తీసుకోవద్దు అనడానికి నీకు అధికారం లేదు. ఆ చట్టం అటువంటిది, ప్రజా ఉపయోగం కోసం తప్పకుండా ప్రభుత్వము భూమిని తీసుకునే అధికారం చట్టంలోనే ఉంది. కాబట్టి అట్లా అవగాహన కల్పిస్తే ఇటువంటి డిస్టర్బెన్స్ జరగవు, గొడవలు జరగవు, తర్వాత రైతులకు కూడా సరైన న్యాయం జరుగుతుంది. అంటే రైతులకు సరైన న్యాయం జరుగుతుంది అంటారు. ఒకవేళ రైతులకు సరైన న్యాయం జరగకపోతే వాళ్ళు లీగల్గా ఎలా ముందుకెళ్ళాలి? ఎస్, వాళ్ళు అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ఆఫీసర్ ఇచ్చిన అవార్డు పాస్ చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఇంతకుముందుకు జిల్లా కోర్టులకు వెళ్ళేది వాళ్ళు అప్పీల్. ఇప్పుడు సపరేట్ స్టేట్ వైజ్గా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, ట్రిబ్యునల్కి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. ఆ ట్రిబ్యునల్ కూడా న్యాయం చేయలేదని వాళ్ళు భావిస్తే అక్కడ కూడా సివిల్ కోర్ట్ ప్రొసీజర్ ఉంది ట్రిబ్యునల్లో, వాళ్ళు సాక్ష్యాలు కూడా విచారణ చేయొచ్చు, చేసి వాళ్ళు పాస్ చేస్తారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకు రావచ్చు, అప్పీల్ అధికారం హైకోర్టుకు ఉంది. అట్లా అప్పీల్స్ రావచ్చు, అక్కడ నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ హైకోర్టు చెప్పినా కానీ కూడా ప్రభుత్వాలు నష్టపరిహారాన్ని ఇయ్యని పరిస్థితుల్లో ఉంటే అట్లా జరగదండి. మన న్యాయ వ్యవస్థకి అధికారం ఉంది, కాంటెంప్ట్ చేస్తారు. అలా ఉంటే ఏ అధికారి అయితే నష్టపరిహారం ఇవ్వలేదు, ప్రభుత్వం హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ అతని మీద కాంటెంప్ట్ కేసు ఫైల్ చేసేసి అట్లా నష్టపరిహారం తప్పకుండా వస్తుంది. ఇప్పటి వరకు అలాంటి కేసులు ఏమన్నా? చాలా ఉన్నాయండి. హైకోర్టు డైరెక్షన్ ఇస్తే వాళ్ళు ఎన్హాన్స్మెంట్ చేసినవి ఉన్నాయి, వాళ్ళు డిపాజిట్స్ సుమారు ఇప్పుడు మీరు తీసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు మీద తీసుకున్న భూములకి 25 ఏళ్ళ తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ప్రకారం డబ్బులు వచ్చినాయి అందుకోసం కొందరికి. డెఫినెట్లీ ఒకసారి వాళ్ళ హక్కు ఎక్కడికి పోదండి, ఆలస్యమైనంత మాత్రాన కోర్టులు కూడా ఆలోచిస్తాయి. ఆ రైతులు మరి దాని మీదనే బతికినారు, వాళ్ళ జీవనానికి ఇబ్బంది అయిద్దని మా జడ్జెస్ కూడా మంచి ఆలోచనతోనే వాళ్ళకి చాలా వరకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మీరు అన్నారుగా 25 ఏళ్ళు అయిందని చెప్పేసి, ఆ నష్టపరిహారం అప్పుడు ₹1,00,000 ఉంటే ఇప్పుడు నష్టపరిహారాన్ని అంటే అదే నష్టపరిహారాన్ని ఇస్తారా, లేదంటే ఇప్పటికీ ఏదో క్యాలిక్యులేషన్ చేసి దానికి తగిన ఇప్పటికి ఉన్న రేట్ ప్రకారం ఏమని చెప్పి ఏమన్నా? ఎస్ అండి, ఇప్పుడు సుమారు అధికారులు వాళ్ళ లోపం వల్ల ₹1,00,000 ఇచ్చారు అనుకుందాం. కోర్టుకు సాక్ష్యాల విచారణ చూసిన తర్వాత 2 లక్షలు ఇవ్వడం న్యాయం అని అనిపిస్తే 2 లక్షలు ఇవ్వమంటారు. సో 1 lakh పెరుగుతుంది కోర్టుకు వస్తే. సో ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు అప్పటి నుంచి 15 years కానీ 20 years కానీ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వమంటుంది. కాకపోతే ఇక మనకు తెలుసు సమాజంలో బయట ఇంట్రెస్ట్లు వేరుంటాయి, బ్యాంక్ ఇంట్రెస్ట్ వేరుంటుంది. సో బ్యాంక్ దే ఆర్ ఎలిజిబుల్. అయితే చట్టంలోనే ఉంది 12% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ల్యాండ్ ఒకవేళ లేట్గా తీసుకున్నా నష్టపరిహారం లేట్ అయినా ఆ 12% ఇంట్రెస్ట్ యాడ్ చేయాలని కూడా చట్టంలో కూడా ఉంది. తర్వాత కోర్ట్స్ కూడా ఈ కాలానికి అంతా ఈ 15 ఏళ్ళ కాలానికి కూడా ఇంట్రెస్ట్ ఇవ్వమని ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. రైట్ సార్. ఇదే అండి, ఏదైతే భూసేకరణ చట్టం 2013 ఉందో దీనిపైన రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వం నుంచి పెద్దలు కావచ్చు, వారికి ఒక అవగాహనకు వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్ మధ్య వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి, అంటే ప్రతి ఒక్కరూ ఈ 2013 భూసేకరణ చట్టం గురించి అవగాహన తెచ్చుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవని చెప్పి రాయర్ గారు చెప్తున్నారు. ఇది ఇవాళ మన ప్రతి చర్చా కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాహితం.